దాదాపు ఈ మొత్తం కలిపి వేములవాడ, ఉస్నాబాద్, హుజురాబాద్, జమ్మిగూడకు సంబంధించి 5 కోట్లకు పైగా ఎన్ఎండిసి వారితో మాట్లాడి సిఎస్ఆర్ ఫండ్ మనం తీసుకోవడం జరిగింది. ఇవాళ ఇక్కడ కూడా దాదాపు కోటి రూపాయల వరకు ఈసీజీ మిషన్ కానీ, అల్ట్రాసౌండ్ కానీ, ఆటోక్లేవ్ ఆపరేషన్ థియేటర్ కోసం దానికోసం కానీ, డయాథెరపీ మిషన్ కానీ, అనస్థీసియా మిషన్ కానీ, ఎమర్జెన్సీ రికవరీ ట్రాలీ కానీ, ఇట్లా సిరంజ్ పంప్ యూనిట్, ఇట్లా అవన్నీ కూడా మనం ఇవ్వడం జరిగింది. గతంలో 4 కోట్ల రూపాయల ద్వారా కూడా అనేక హాస్పిటల్స్ కూడా మనం వివిధ రకాలుగా సహకారాలు అందించడం జరిగింది. ఇక్కడ స్టాఫ్ కూడా చాలా యాక్టివ్ ఉన్నారు. చూస్తే కూడా హాస్పిటల్ మెయింటెనెన్స్ కూడా ఇప్పుడు చూస్తే మాత్రం బాగున్నది. అదే మరి ఇప్పుడు నేను వచ్చినా చేస్తున్నా, రెగ్యులర్ ఉంటున్నా అంటే లేదా రెగ్యులర్ ఉంటున్నారని చెప్పి మీడియా మిత్రులు కూడా చెప్తున్నారు. నిజంగా హాస్పిటల్ సిబ్బందికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. చాలా కష్టపడుతున్న బట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేసి నేను ఇంత కష్టపడి నేను ఇది పబ్లిసిటీ కోసం చేయలేను. ఇది పబ్లిసిటీ కాదు నాకు. ఈ 5 కోట్లతోని 8th, 9th కూడా సైకిల్స్ ఇస్తే పబ్లిసిటీ బాగా అవుతుంది. నాకు 1 లక్ష కోట్లు వస్తాయి. కానీ ఓట్ల గురించి నిరంతరం ఆలోచించద్దు అని చెప్పి రాజకీయ నాయకులు బిజినెస్ ఎంత పైసలు పెడితే ఆ నోట్లు ఆలోచిస్తారు. కానీ ఆ ఆలోచనతో కాకుండా ఇక పేదలకు సేవ చేయాలని చెప్పి ఆలోచనతో, పేద ప్రజలను వాళ్ళ ఆరోగ్యాలు కాపాడాలని ఒక ఆలోచనతో ఈరోజు అన్ని ఎక్విప్మెంట్స్ ఇచ్చినాం.